క్రమ విధానంగా చూసినట్లయితే మరి మానవుడి కంటే కూడా ఇతర జీవులు ఎంతో బాగా జీవిస్తున్నాయేమో అనిపిస్తుంది. చూడండి, అక్కడ ఒక పదార్థం పడి ఉంటే, ఏదైనా బెల్లం మొక్క పడి ఉంటే చీమ ఆ బెల్లం మొక్క చూస్తే ఏం చేస్తుంది? అది ఒక్కటి తింటుందా? బిరబెరా బిరబెరా పోయి తన యొక్క ఆ కూటమికి పోయి ఆడ ఉన్నటువంటి అందరికీ కూడా చెప్పేస్తుంది. అది చెప్తుంది కాబట్టి మొత్తం కలిసి ఒక 2 నిమిషాల్లో మొత్తం వచ్చేస్తాయి. నువ్వు అట్లా చూసే లోపలే మొత్తం ఆడ గుమ్ము కూడా ఉంటాయి, చెవులన్నీ కూడా బారులు తీరు ఉంటాయి. క్రమం రావటం పోవడం కూడా క్రమంగా ఉంటాయి. ఎంత క్రమం అని చెప్పానంటే సోల్జర్స్, సైనికుల్లాగా అంత క్రమంలో వస్తాయి, ఆ క్రమంలో పోతాయి అన్నమాట. మనం అట్లా వెళ్తామా? ఒకవేళ 1 కేజీ బంగారం ఆడ పడుంటే అది నువ్వు చూసావనుకో, గబగా బాబాయ్ ఎవరు పిలుచుకొస్తావా? ఏం చేస్తా? ముందు గుడ్డ కప్పేస్తుంది దాని మీద. ఆ నుంచుంటావు, ఆ గుడ్డ కప్పేసి 2 కాళ్ళు పెట్టి నుంచుంటాడు. ఎవడు రావట్లేదు కదా అని చెప్పి అనుకుంటే మూట కట్టి భుజం వేసుకుపోతాడు. వీడు పిలవడు, అవి పిలుచుకుంటే చక్కగా సకుటుంబ సమేతంగా అందరూ వచ్చి చక్కగా తింటాయి. అదే వీడు ఏం చేస్తాడు మానవుడు అంటే, ఆ బెల్లం చుట్టూ గమ్యక్షను కొడతాడు. ఎప్పుడైతే కొట్టాడో, అరే ఈ దుర్మార్గుడు వీడు గమ్యక్షను కొట్టిన చచ్చిపోతాం మనం, పదండ్రా అని చెప్పి అనుకుంటాయి, మొత్తం వెళ్ళిపోతాయి. మరి వాడికి భాష ఉన్నట్లా లేనట్లా? గమేషను కొట్టావనుకో, కొన్ని వస్తూ ఉంటాయి ఆ బెల్లం కోసంగా. వస్తావు, రామాకరా పదరా, ఆ గమేషను కొట్టాడు వాడు, చనిపోతాం, పదండ్రా అని చెప్పినంటే మొత్తం వెళ్ళిపోతాయి ఆ పని. అంటే వాటి భాష వాడికి ఉన్నది, వాటి భాష వాటికి ఉన్నది. కాబట్టి ఈ విశ్వంలో ఉన్నటువంటి అన్నింటికీ కూడా ప్రపంచంలో ఎక్కడికి పోయినా జీవిస్తాయి అవన్నీ కూడా ఒకే భాష. కాబట్టి అక్షయం ఉందనుకో, అమెరికా పోయినా ఆడ మాట్లాడుకుంటుంది, రష్యా పోయినా ఆడ మాట్లాడుకుంటుంది, ఇంగ్లాండ్ పోయినా ఆడ మాట్లాడుకుంటుంది. మనం కనుక పోయామంటే రష్యా దాకెందుకు, భారతదేశంలో పో, తమిళనాడు పో, బేబే రాల్సిందే. ఉత్తరప్రదేశ్ పో, మధ్యప్రదేశ్ పో, గుజరాత్ పో, ఆడ పోయావంటే దిక్కులు చూడాల్సిందే. ఎందువల్ల అంటే నీ భాష తెలుగు, అది ఒక్కటి నీకు వచ్చు అనుకో, అదే మాట్లాడాలి. ఈ బోర్డర్ దాటి పోయే అవకాశాలు లేవు, నీ బోర్డర్లో ఉండాల్సిందే. అదే కాకులైతే గుజరాత్ పోని, హర్యానా పోని, సింగపూర్ పోని, ఏడకన్నా పోని సగ్గా మాట్లాడుకుంటాయి కాకులు. వాటి భాష ప్రపంచ భాష, అన్ని చోట్ల మాట్లాడుకుంటాయి. కాబట్టి మనకంటే కూడా చూసినట్లయితే, మనకంటే క్లారిటీగా, మనకంటే గొప్ప తెలివితేటలతో అవి జీవిస్తాయి. ఒక ఇంట్లో శునకం ఉందంటే ఎంత చాకచక్యం ఉంటుంది చూడండి. యజమాని వస్తే ఎంత వినయంతో, ఎంత నమ్రతతో, ఎంత వంగి తోకంత వంచి కిందకి ఎంతో భక్తిగా వచ్చి ఆడ కూర్చుని ఎంతో ఉంటుందన్నమాట. అది పక్కవాడు ఎవడన్నా వస్తే అట్లా తోక ఆడిస్తుందా? అట్లా వినయంగా ఉంటుందా? విధేయతగా ఉంటుందా? చెప్పండి. ఎగిరి పడుతుందా? వాడు మనవాడు ఎవడో వచ్చాడు, మన ఇంట్లో యజమాని తర్వాత యజమాని మనం. కాబట్టి ఆ జ్ఞానం, ఆ వ్యవహార దక్షత అనేది వాటికి చక్కగా ఉంటుంది. ఒక ఆత్మజ్ఞాన విషయంలో చూసినట్లయితే లేకపోవచ్చు అనుకోవచ్చు. భగవద్గీత వచ్చా సీమలకి రాదయ్యా, ఉపనిషత్తులు వచ్చా రావు, అంతవరకే. కానీ వ్యావహారిక దక్షత అనేది వాటికి మనకంటే కూడా చక్కగా వ్యవహార విధానం ఉన్నది. ఏదైనా ఒక జీవి గనక తేడా చేస్తే ఏం తిందో, ఉపవాసం ఉంటుంది. మనం ఉంటావా? మూలబడ్డ తింటానే ఉంటాడు, బిళ్ళలు మింగుతూనే ఉంటాడు. అదేం చేస్తుంది? పడుకుంటుంది. ఆ పని 2-3 పూట్ల పడుకుంటుంది, ఏం తినదు. దానివల్ల ఆరోగ్యం వచ్చేస్తుంది, లెగుస్తుంది. మనమైతే ఆసుపత్రులకు పోతాం, చెకప్లు చేయిస్తాం. అక్కడికి పోయామంటే మొత్తం పిండి వేయటమే. ఆ టెస్టింగ్ అంటాడు, ఈ టెస్టింగ్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఇంత పెద్ద లిస్ట్ వస్తుంది వానికి. చివరికి ఆ రోగం దెబ్బకి పోతుంది ముందు మిగకుండగానే. లోకంలో ఇతర జీవుల్ని మనం తక్కువగా అంచనా వేసే అవకాశం లేదు. ఎందుకంటే భగవంతుడు ఏ యొక్క జీవికి జీవనయోగ్యంగా ఉండాలో జ్ఞానం, ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. మొన్న సునామీ వస్తే పోయింది ఎవడయా? కొట్టుకుపోయింది ఎవడు? ఆ సునామీ వస్తున్నటువంటి యొక్క సూచనలు ముందే గమనించేసి పక్షులు, ఇతర జీవులు, శునకాలు అన్ని దూరంగా పారిపోయినాయి. ఆ చెన్నై ప్రాంతంలో
ఉదయం పూట ప్రాతకాలంలో లెక్కర్లు వేసుకుని కర్రలు పట్టుకుని వాకింగ్గా పోయింది వీడే. వాకింగ్ పోయాడు, కింగ్ అయిపోయాడు. ఈ జీవులో ముందు వెళ్ళిపోయాడు, దూరంగా పారిపోయి. అందువలన వాటికి మనకంటే కూడా గొప్పగా జ్ఞానం. మనకు భారతంలో చూస్తాం కదా, అపశకునాలు అని చెప్పని అంటారు. అవి కూర్చున్న కోతలను బట్టి అపశకునాలు, అవి కూసే విధానాన్ని బట్టి శుభ సూచికాలు. అంటే ఆ రాబోయే కాలమానంలో జరగబోయేటువంటి ఆ చెడు కానీ మంచి కానీ ముందే వాటి తెలుస్తుంది అనేటువంటి విధానమేక. అవి అరిసే శబ్దాలను బట్టి మనకంత జ్ఞానం మనకు లేదు. కాబట్టి వాటిని చూసినట్లయితే వాటిల్లో ఎంతో క్లారిటీగా చక్కగా జీవిస్తాయి, ఎంతో మరి బాగా జీవిస్తాయి. కాబట్టి అందువల్ల మానవుడేదో సర్వోన్నతము, అవి చాలా హీనము ఒక ఆత్మజ్ఞాన విషయంగా తప్పితే మిగతా విషయాల్లో అవి కూడా సగ్గాని మర్యాదపూర్వకంగానే జీవిస్తూ ఉంటాయి. జంతూనాం నరజన్మ దుర్లభమతః పుంస్త్వం తతో విప్రత. శంకరాచార్యుల వారు ఇవి యొక్క చూడమని గ్రంథంలో ఒక శ్లోకం చెప్పారు. జంతూనాం నరజన్మ దుర్లభమతః పుంస్త్వం తతో విప్రత. జంతువుల్లో కల్లా మానవ జన్మ చాలా శ్రేష్టాతి శ్రేష్టము అని చెప్పి అన్నాడు. జంతువులన్నీ కూడా ఈ మాట విని చాలా బాధపడ్డాయి. ఏమిరా, మానవుడు ఈ ప్రకారం మనకంటే చాలా గొప్పగానే భావం చెప్పుకుంటూ ఉన్నాడు, మరి మన గొప్ప ఏమిటి అసలు తెలిస్తేగా మనకి చెప్పుకోవడం, వాడికి నోరు ఉంది కాబట్టి చెప్పుకుంటాడు. మరి ఏ విషయంలో గొప్ప అది చెప్తే కదా వాడు మనకి తెలిసేది అని ఆ అరణ్యంలో ఉన్న జంతువులన్నీ కూడా కలిసి సమావేశం వేసుకుని మాట్లాడుకుని ఒక చోట ఓ మహాత్ముడు ఉంటే ఆయన వద్దకు పోయాయి. అయ్యా నమస్కారం, మానవుడు మాకంటే గొప్ప అని చెప్పుకుంటూ ఉన్నాడు, ఆ చెప్పుకునే దాన్ని బట్టి చూస్తే దేంట్లో గొప్ప మాకు అర్థం కాక వచ్చాము అని చెప్పి అన్నాయి. ఇదిగో మా సింహం పక్కన ఉన్నది, వీడు పరాక్రమంలో గొప్పవాడు, దాంతో పోరాడగలిగే సామర్థ్యం మానవునికైతే లేదు, మేము గట్టిగా చెప్పగలం, సందేహం ఉంటే పంపించండి వాడిని. డౌటా? రమ్మనండి, చీల్చి చెండాడేస్తాం అప్ప కండ అలాగే. మృగరాజు, సింహం అంటే ఏమనుకుంటున్నారు మీరు? మృగరాజు. ఆ రాచరికం మీలాగా ఓట్ల వల్ల వచ్చింది కాదు. ఇంటింటికి పోతారు, అమ్మ ఓటై, అయ్యా ఓటై, మీ ఇల్లు బాగు చేస్తాం, మీ ఇల్లు బంగారం చేసేస్తాం, మీ ఇంటిని కప్పే పైన స్లాబ్ వేసేస్తాం, మీ రోడ్డు వేసేస్తాం, మీకు వంట మనిషిని పెడతాం, మీరేం చేసుకోవద్దు అని చెప్పేస్తాడు వీడు. నిజమైన ఓటేస్తాడు, గెలిచాక పత్తా ఉండడు. ఇక అందుచేత ఈ యొక్క మా రాజుకి, మృగరాజుకి రాజరికం ఓట్ల వల్ల వచ్చింది కాదు అని చెప్పని అనగానే, పరాక్రమంలో సింహం గొప్ప వీర్యవంతం గల ప్రాణి సింహం అని చెప్పానంటే, సింహ తలాటం అంటల్లా. తర్వాత మరి పక్కన మా యొక్క భీమసేనుడు ఉన్నాడు. భీమసేనుడు ఎవరో ఏనుగా. ఆహారం తినే విషయంలో పోటీ పడతాడా? రమ్మని చెప్పు చూద్దాం. రెడ్డి గారి పక్కన ఏనుగా. ఆహారం తినే విషయంలో నాతో పోటీ పడి వాడు గెలిచే అవకాశం ఏ కోశాన లేవు. తినే విషయం అంటారా, ఇదిగో మా ఏనుగా ఉన్నది. ఆ తర్వాత నెమలి, అదిగో పక్కన బ్యూటిఫుల్ మా నెమలి ఉన్నది. అందసందాలలో చాలా గొప్పది, జాతీయ పక్షి నెమలి. కాబట్టి అందాలు సంతరించుకున్నది, సహజ సౌందర్యం అది తెచ్చుకుంటే వచ్చింది కాదు. మీకు ఆ సౌందర్యం రావాలంటే ఎన్నో పౌడర్ పోయాలి, ఎన్నో చేసే తప్ప ఆ లేని సౌందర్యం వచ్చి పడదు, కడిగార మొత్తం పోతుంది. అది అట్లా కాదు, సహజంగా వచ్చింది ఆ సౌందర్యం. దాని యొక్క అందానికి, ఆ సౌందర్యానికి మెచ్చుకుని సాక్షాత్ శ్రీమన్నారాయణుడు కృష్ణావతారంలో ఆ నెమలి పంచం తీసుకుని ఉత్తమాంగం మీద ధరించాడు. ఉత్తమాంగం మీద పెట్టాడని చెప్పానంటే ఎంత గొప్ప విషయం చెప్పండి. నెమలి ఏకను కృష్ణ పరమాత్మ అంతటి యోగేశ్వరుడు, జ్ఞానేశ్వరుడు, అవతారమూర్తి, విశ్వంభరుడు, పరిపూర్ణావతారం కృష్ణ పరమాత్మ అంతటి వాడు అందానికి ముగ్ధుడై నెమలి పింఛాన్ని ఆ యొక్క ఉత్తమాంగంపై శిరస్సుపై ధరించాడు అని చెప్పానంటే, సామాన్య మానవులు మీరు చెప్పేది ఏమిటయ్యా దాని గురించి? ఇంకా అందంలో
నెమలి గొప్ప. తర్వాత ఇంకొక జంతువు పక్కన ఉన్నది మర్కటం, మా కోతి మర్కటరాజు. పరోపకారం చేసే విషయాలలో చాలా గొప్పవాళ్ళు వారు, వాళ్ళ వంశమే గొప్పది. ఎవరు? మా పరోపకారం చేసే విషయంలో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అని చెప్పి అనగానే మహాత్ముడు అడిగాడు, ఏమయ్యా పరోపకారం అని చెప్పి అంటున్నారు, ఇల్లు పీకి పందిరేయటమా, ఏంటి పరోపకారం అని మహాత్ముడు క్వశ్చన్ చేస్తే, రామాయణం తీవయ్యా రామాయణం చూద్దాం, అసలు దాని సంగతి ఏమిటో చూడండి మీరే. ఏమి అయోధ్యకాండ, అరణ్యకాండ అనే కాండ, బాలకాండ ఎన్నో ఉన్నాయి. మా విషయం వచ్చినప్పుడు సుందరకాండ అంటే సామాన్యమా? మా సుందరుడు ఆంజనేయ స్వామి సుందరం, భక్తి సుందరం, ఆయన యొక్క విధేయతల సుందరం, ఆయన నమ్రత సుందరం, పరమాత్మ యొక్క ప్రభుభక్తి సుందరం. ఆనాడు సీతావియోగ దుఃఖంతో రాముడు మరి దుఃఖంతో ఉన్నప్పుడు మేమంతా కలిసి కదా ప్రయాణించింది. పోయి ఆ లంకలో ఉన్న అమ్మవారిని దర్శించి ఆ వార్త అందించి అమ్మవారికి ఊరట కలిగించి ఆ లంక అంతా కాలిసి భయభ్రాంతులను చేసి వచ్చి ఆ వార్త స్వామివారికి అందించి వారధి గట్టి లంకలో ప్రవేశించి అందరినీ కూడా సావబాది రాక్షసుల్ని మరి స్వామివారికి అమ్మవార్లకు చక్కటి ఒక సంతోషంగా కలగజేశాము అని చెప్పనంటే ప్రత్యుపకారం కోరాము మేమేమన్నా? లేదే, ప్రత్యుపకారం ఏం కోరలా, నిస్వార్థంగా చేశాం. ఆనాడు రాముడు అరణ్యంలో ఉంటే ఆదుకుంది ఎవరయ్యా? మీరా మేమా? చెప్పండి, తీయండి రామాయణం. ఎవరు వచ్చారు? కదా. అందువల్ల పరోపకారం చేసే విషయం అంటారా, అది మా పక్కన ఉండడం మా ఓనరు. మరి దేంట్లో గొప్ప మానవుడు? మా పక్కన ఇంకోటి ఉంది, వరాహం ఇట్రా ముందుకురా. చూడండి, సంతతి ఉత్పత్తి చేసే విషయంలో మా వరాహమే గొప్ప. మీరు కంటే ఎంతని అంటారు? ఇద్దరు అంటారు, ముగ్గురు అంటారు. ఏమయ్యా మానవుడా, దేంట్లో గొప్ప నువ్వు చెప్పు. గొప్ప అని చెప్పి అంటున్నావుగా. తినే విషయంలో గొప్ప, కనే విషయంలో గొప్ప, పరాక్రమంలో గొప్ప, అందంలో గొప్ప, నువ్వు దేంట్లో గొప్ప అని చెప్పని డబ్బులు చెప్పుకుంటూ ఉన్నావు అని చెప్పని అన్నప్పుడు మహాత్ముడు యోగీశ్వరుడు తపశ్శాలి అని అన్నాడు, అయ్యా తినే విషయంలో కనే విషయాల్లో ఎన్నింటిలో కూడా వీరందరూ గొప్పవాళ్ళు. కానీ మానవుడు అనే విషయం చూసినట్లయితే వాడికి ఒక ఆత్మజ్ఞానం ఒకటి ఉన్నది, శృతులు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, అధ్యయనం చేస్తాడు, గురువుల వద్ద జ్ఞానాన్ని వింటాడు, చక్కగా శ్రవణ మనన నిధిధ్యాసన తత్వం పదార్థ శోధనం వాసన క్షయం మనోనాశనం కైవల్య ప్రాప్తి, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి యోగ సమాధిని పొందగలిగే సామర్థ్యం ఒక మానవునికి మాత్రమే ఉన్నది. బాగా ధ్యానం చేస్తాడు, జపం చేస్తాడు, అంతర్ముఖ ప్రయాణం చేసి ఆత్మజ్ఞానాన్ని పొంది అహం బ్రహ్మాస్మి, అయం ఆత్మ బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ అన్నటువంటి మహావాక్య రూపాలని ప్రత్యక్షానుభవంగా తెచ్చుకొని ఈ జన్మలు లేకుండా చేసుకునేటువంటి యొక్క విధానం మానవ జీవితంలో ఉన్నది. అలాంటి యొక్క ఆ జీవన విధానం మీకు లేదు. మీకు అలాంటి విధానాలు లేవు. గీతా శాస్త్రాధ్యయనం చేయలేరు, జపం చేయలేరు, ధ్యానం చేయలేరు, మీకేమి లేవు. తింటమా కంటమా ఇలాంటి భోగించే విషయాలలో మీకు యథేచ్ఛ మార్గం ఉన్నది. కానీ మానవుడు అలాంటి విషయాలు కాకుండా జ్ఞానం యొక్క సంబంధ విషయంలో గొప్పవాడుగా ఉన్నాడు. ఆయన అంతర్ముఖుడై పైనుంచి బ్రహ్మజ్ఞానాన్ని పొందగలిగేటువంటి విధానంలో మానవుడు గొప్పవాడు. కాబట్టి ఆ విషయంలో గొప్ప అని చెప్పని అన్నాడు. అలాంటిది మీకుందా? మీరు ధ్యానం చేస్తారా? మీరు జపం చేస్తారా? లేదుగా మీకు అనగానే అన్నీ కూడా మౌనం వహించాయి. మాకు అవకాశం లేదండి, మాకు పరమాత్మ లాంటి అవకాశం పెట్టలేదు, కాబట్టి మేము మా యొక్క స్వభావాలుగా జీవిస్తున్నామే కానీ మరి ఇలాంటి యొక్క మార్గంలో పోగలిగేటువంటి యొక్క అవకాశం మానవునికి ఉన్నదేమో కానీ మాకు మాత్రం లేదు అని చెప్పి అనగానే అందువల్ల మానవుడు గొప్పవాడు. దేంట్లో గొప్ప? తినటంలోనా, కంఠంలోనా? దాంట్లో కాదు. అలా కనాల్సి వస్తే తినాల్సి వస్తే మీ దేహాల్లోకి వచ్చేస్తాడు కావాలంటే, అవసరంలా.
కాబట్టి మానవ విధానం ఏంటంటే ఊర్ధ్వప్రాణి, ఉన్నత మార్గంలో పయనిస్తాడు, ఆత్మజ్ఞానం పొందగలుగుతాడు. అందువలన మానవుడు గొప్ప అనే కోణంలో చెప్పామే కానీ మిమ్మల్ని అవమానం చేసే ఉద్దేశం కాదని చెప్పి అన్నాడు. అన్నీ కూడా ఆ మాట వినగానే మౌనం దాల్చాయి. ఇంకేం మాట్లాడే అవకాశమే వాడికి లేదన్నమాట. మౌనం దాల్చాయి, గమ్మున అయిపోయాయి. నిజమే కదా, మనకు అవకాశం లేదు కదా, పరమాత్మకు అవకాశం లేదు అని మౌనం వహించినప్పుడు వెనకాల నుంచి ఒక ప్రాణి, దాన్ని నక్క అంటారేమో, ఆ ప్రాణి వెనకాల నుంచి తప్పుకొండ్రా అని చెప్పి అన్నది ముందుకు వచ్చి చవడదద్దములు ఆయన ఏదో మాట్లాడటం, మీరేదో వినటం, మౌనం వహించటం, అంగీకరించడం, ఇంతేనా, ఏ మాట్లాడే శక్తి మీకు లేదా అని చెప్పేసి అది కాస్త ముందుకు వచ్చింది. మహాత్మా ఏమంటున్నారు చెప్పండి మళ్ళా. మానవుడంటే ఆత్మజ్ఞానంలో గొప్పవాడు. శ్రవణము, మననము, నిధిధ్యాసనము, తత్వం పదార్థ శోధనము, వాసన క్షయము, మనోనాశనం పొందింపజేసుకుని ఆత్మజ్ఞానంలో పొందగలిగేటువంటి యొక్క సామర్థ్యం గలవాడు మానవుడు. ఈ జన్మలోనే జన్మరాహిత్యం చేసుకుని బ్రహ్మైక్యమును పొంది ధరించే అవకాశం మానవునికి ఉన్నది. కాబట్టి ఆ జ్ఞానం అనేటువంటిది మీకు లేదు. కాబట్టి జ్ఞానంలో మానవుడు సర్వోత్తముడు, సర్వోన్నతుడు ధరించే విధానం ఉంది. కాబట్టి గొప్పవాడుగా చెప్పాను అని చెప్పి అన్నాడు. సరే, మంచిదేనాయా, మేమేం కాదంటం లేదు. అలాంటి జ్ఞానం ఉంటే గొప్పవాడే. మరి జ్ఞానం లేకపోతే ఇవన్నీ మౌనంగా ఉన్నాయి కదా, అది ముందుకు వచ్చింది. మేం కాదంటలా, మాకు అవకాశం లేదు. వాడు జ్ఞానం ఉంటే గొప్పవాడే, మేము కాదంటలా. అది లేకపోతే ఏం చెబుతారు? వాడితో సమానం. జ్ఞానీన హీన పశుభి సమాన. శాస్త్రంలో మాట ఉన్నది, ఉత్తర గీతల పరమాత్మ అంటాడు, జ్ఞానీన హీన పశుభి సమాన. జ్ఞానం లేకపోతే గనక పశువులతో సమానం వాడు. ఆ మహాత్ముడు కోపం వచ్చేసేసింది. ఎప్పుడైతే ముందుకు వచ్చేసేసి సూటిగా ప్రశ్న వేసింది కదా, ఏ మాట్లాడాల, అన్ని మౌనం ఉన్నాయి. ఇది కూడా ముందుకు వచ్చి మాట్లాడింది. ఆ మాట్లాడటంతో మహాత్ముడికి మహాకోపం వచ్చేసేసింది. సుర్రమని చెప్పాను ఆయనకు కూడా. అసలు వాడి జ్ఞానం లేకపోతే వాడు పశువులతో సమానం అని చెప్పని అన్నాడు. అప్పండి పశువులతో సమానం అని చెప్పని అనగానే వెనకాల ఉన్న పశువులన్నీ అదే తప్పుకోండ్రా అని చెప్పని అవన్నీ ముందుకు వచ్చాయి. మళ్ళా చెప్పాయా, జ్ఞానం లేకపోతే మాతో సమానం వాడు, దేవుడు సమానం మాతో వాడు. సామాన్యంగా లోకంలో మనం చూడండి, దారిని ఎవరిని పోతూ ఉన్నప్పుడు జ్ఞానం లేకపోతే పశువుతో సమానం అని మహాత్ముడు చెప్పారు కాబట్టి, మాటలు విన్నాం కాబట్టి, ఆ దారినే పోయేవాడిని పిలిచి నీ జ్ఞానం ఉందంటారా అడిగితే లేదంటాడు. నువ్వు పశువుతో సమానవరా అని చెప్పానంటే ఏమి లేదు, ఆ రోడ్డు కాడికి వెళ్ళండి, వస్తూ ఉంటారు. ఇప్పుడే స్వామి చెప్పారండి, జ్ఞానం లేకపోతే సమానముడు పశువుతో, నీ జ్ఞానం ఉందా, ఆత్మజ్ఞానం ఉందా అని చెప్పి అడగండి, లేదంటాడు. సమానవరా పశువుతో నువ్వు అని చెప్పి అనండి, ఏం చేస్తాడు? కొట్టి పారేస్తాడు. జ్ఞానం లేకపోతే పశువుతో సమానం అని చెప్పి అన్నప్పుడు సాధారణంగా మానవుని కోపం రావాలి. కానీ ఇక్కడ పశువులకు కోపం వచ్చింది. జ్ఞానం లేకపోతే వాడు మాతో సమానమా? ఏమయ్యా, మేము ఎంత బాగా జీవిస్తూ ఉన్నాం, అపకారం చేస్తున్నావా, అన్యాయం చేస్తూ ఉన్నావా, దగా చేస్తున్నావా, మోసం చేస్తున్నావా, మా కక్షలు ఉన్నాయా, మాకేం ద్వేషాలు ఉన్నాయా చెప్పండి. ఎంత బాగా చక్కగా పచ్చిక బయళ్ళు మేసి మేము మంచి పాలు మీకు ఇస్తే ఆ పాలు తాగి మీరు ఆ పాలను కూడా పాల కోవలగా, ఇంకేవు కవలగా చేసుకుంటారు. ఆ పాలు పెరుగు చేస్తారు, కమ్మగా తింటారు, బాగా చిలుకుతారు, మజ్జిగ తాగుతారు, వెన్న వస్తుంది, వెన్న ఒంటికి పూసుకుంటారు, నిగనగలాడతారు. ఆ నెయ్యి కాసి యజ్ఞగుండాలలో వ్రేలిసి దేవతలను తృప్తిపరిచి స్వర్గలోకానికి పోతారు. పైగా మా నెయ్యేగా యజ్ఞగుండాలలో పోస్తూ ఉన్నది. మీకు ఎట్లా మీకు వచ్చిన స్వర్గలోకం హవిష్ దాంట్లో విరాసాలక ఏమి మా యొక్క ఆ నెయ్యితో దీపారాధన చేస్తారు, ఆలయాల్లో దీపారాధన చేస్తారు. మా నుంచి వచ్చేటువంటి యొక్క అన్నీ మీరు వాడుకుంటారు. మా నుంచి వచ్చేటువంటి యొక్క గోమయం, పేడ యజ్ఞ వాటికల కాడ అలుగుతారు, ఇంటి ముందు కల్లాపు కొట్టుకుంటారు. అట్లా మీదేమైనా ఉందా?
యజ్ఞవాటిక అంటే ఏంటి? ఎంత పవిత్రమని చెప్పండి. యజ్ఞవాటిక అంటే పవిత్రముగా దేవతారాధనగా ఉన్నటువంటి ఆ యజ్ఞ వాటికను గోమయంతో చక్కగా అలికి ముగ్గులేస్తారు కదా. ఎంత పవిత్రత లేకపోతే మరి చెప్పండి. మా గోమూత్రాన్ని కూడా తాగుతారే దోషాలు పోవటానికి, ఎన్నో మందుల్లో వాడుకుంటారే. కమ్మనైన గుమ్మ పాలు కడవలతో ఇస్తున్నాం, మా బిడ్డలు కాదని మీ కడుపులు నిండిస్తున్నాం. వయసుడిగిన నాడు మమ్ము కటికవాణ్ణి పాల్చేస్తే ఉసురు కోలిపోయి మేము ఉపయోగిస్తున్నాము. ఈ పాట విన్నారు ఎప్పుడన్నా? ఎప్పుడో వినుంటారు, ఇప్పుడు వినరు. ఎప్పుడో వినుంటారు. కమ్మనైన గుమ్మ పాలు కడవల. అసలు మామూలుగా ఆ పాలు అది తన బిడ్డకి ఇచ్చుకోవాలి. ముఖ్యంగా దుర్మార్గుడు వీడు. ఆ తల్లి దగ్గరికి దీన్ని తీసుకుపోయి అట్ట ముట్టి చూపిస్తాడు. 2 సార్లు చేపిందా అంటే లాగి పారేయటం, పిండుకోవటం. అసలు ధర్మం ఏమిటని చెప్పానంటే, ఆ తల్లి తన బిడ్డ కోసంగా పాలు ఇస్తుంది కాబట్టి ఆ దూడ కడుపు నిండా తాగిన తర్వాత మిగిలిన పాలు వీడికి పిండుకోవాలి. ఆ పని చేస్తున్నాడా? మరి ధర్మబద్ధంగా అవున్నాయి వీడున్నాడా? పైగా ఈనాడు ఎక్కువ పాలు రావటానికి ఇంజక్షన్లు పొడుస్తున్నాడు పశువులకి. అరటికాయలు బారుగా లావుగా రావాలని చెప్పి ఇంజక్షన్లు పొడుస్తున్నాడు బోధులకి. బోధులకి ఇంజక్షన్లు, పశువులకి ఇంజక్షన్లు. ఇంకెక్కడ చెప్పండి. ఇది ఆరోగ్యంగా ఉంటాడా? ఆరోగ్యంగా వచ్చేవి తింటే పరమాత్మ ఇచ్చేటువంటివి సంపూర్ణ ఆరోగ్యంగా ఆయన ఇస్తున్నాడు. అలాంటి పరమాత్మ ఇచ్చేటువంటివి తింటే ఆరోగ్యం. కానీ అవి పచ్చిగా ఉన్నప్పుడే అరటికాయలు తీసుకుపోయి గదిలో పెట్టి గ్యాస్ రాళ్ళు అవి ఇవి విషం వాయువులు పడేసేసి బలవంతంగా ముగ్గింపజేస్తూ ఉంటే అవి ఆరోగ్యమా? తిని మనము అన్నీ కల్తీయే కదా. కాబట్టి పశువులన్నీ కూడా చెప్పాయి, అయ్యా మరి మాతో వాడిని కొలిసావే, మరి మేము ఎట్లా చెప్పండి? మేము అన్యాయం చేస్తున్నామా, అక్రమాలు చేస్తున్నామా, మోసం చేస్తున్నామా, దగా చేస్తున్నామా, ఎవరికి ద్రోహం చేయటం లేదు, అపకారం తలంచటం లేదు. అలాంటి మానవుణ్ణి పట్టుకొచ్చి మాతో పోలిశారంటే మీ ఉద్దేశం ఏమిటి అని చెప్పని అవన్నీ అడగగానే మహాత్ముడు కూడా ఆలోచనలో పడ్డాడు. నిజమే కదా, వాటితో పోల్చడం సబబుగా లేదే అని చెప్పి అనుకున్నాడు. అమ్మ పశువులారా, మీరు చాలా మంచివాళ్ళు, మీరు సాత్వికులు, అపకారం చేసేవాళ్ళు కాదు, లోకోపకారమే చేసేటువంటి వారు. మీరు బతికుండంగా మానవులకు సేవలు చేస్తూ ఉన్నారు, చనిపోయిన తర్వాత కూడా మీ యొక్క చర్మాలు వాడుకుంటూ ఉన్నారు, ఎముకలు వాడుకుంటూ ఉన్నారు. ఆశాంతం మీరు మీ జీవితం అంతా ప్రజోపయోగంగా ఉన్నారు. కాబట్టి మీతో పోల్చడం వాడిని చాలా తప్పు. కాబట్టి మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చు. జ్ఞానీనహీన గార్ధభ సమానాహ అన్నాడు. పశువులతో పోలిస్తే తప్పు కాబట్టి గార్ధబాహ సమానాహ అని చెప్పి అనగానే అవన్నీ ముందుకు వచ్చాయి. ఏమండి మళ్ళీ చెప్పండి, మాతో సమానం వాడు. అరే ఈ గాడిద ఇంత బరువు మోస్తుందా మొయ్యదనే జ్ఞానం కూడా లేకుండా ఇంతంత మూటలు పడేసి చంపుతూ ఉన్నాడు వీడు. అపకారం చేశామా, అన్యాయం చేశామా, మోసం చేశామా, దగా చేశాం, ఎవరికి మేము అపకారం చేశాం? మా పాటికి మేము జీవిస్తూ మీ సేవలు చేస్తూ ఉంటే మమ్మల్ని తీసుకుపోయి అలాంటి వాడితో పోలిశావు, మాతో వాడిని పోల్చనే వద్దు అని చెప్పి అన్నాయి గార్ధబ. సరేనమ్మా మీరు అల్లండి అని చెప్పి అన్నాడు. జ్ఞానీనహీన శునక సమాన అని చెప్పి అన్నాడు. శునక సమాన, శునక సమాన అని చెప్పి అనగానే అవన్నీ అయ్యా తప్పకుండా బాయ్ అని చెప్పని అవన్నీ ముందుకు వచ్చాయి. మళ్ళీ చెప్పండి స్వామి, ఇప్పుడు మాతో సమానమా? మేము ఎంత విశ్వాసంతో జీవిస్తూ ఉన్నాం. వాళ్ళు తినగా మిగిలిపోగా పోనీ వేడివేడిగా వేస్తారంటే వేడిగా వేయరు, తెల్లారిన తర్వాత పారేస్తే ఏమొస్తుందని చెప్పేసి అని అది మా మొఖాన పాడేస్తారు. అయినా అలాంటి తిన్నా కూడా మేము విశ్వాసంతో గృహాన్ని కాపాడుతూ, యజమాన్ని కాపాడుతూ, ఎంతో నమ్రతతో ఉన్నటువంటి యొక్క విశ్వాసంతో ఉన్నటువంటి యొక్క మమ్ములను విశ్వాసరహితుడై ఉన్నటువంటి మానవుడితో పోలిశారే, అది చాలా అన్యాయం అండి. కాబట్టి మాతో వాడిని పోల్చనే వద్దని చెప్పేసి అని అవన్నీ కూడా చెప్పుకోవటంతో అప్పుడు మహాత్ముడు అనుకున్నాడు, లోకంలో ఇంక ఏ ప్రాణితో ఇన్ని పోల్చాలి? పశువులు ఊరుకోలా, గార్ధబాలు ఊరుకోలా,
ఆ శునకాలు ఊరుకోలా, ఏడుతో పోలిసిన అవి ఊరుకోవు, అవన్నీ ముందుకు వస్తాయి. మేము ధర్మంగా జీవిస్తున్నాం లోకంలో, మాకు స్వాభావికంగా ప్రకృతి ఏ ధర్మాన్ని ఇచ్చిందో ఆ ధర్మాన్ని జీవిస్తూ ఉన్నాం. మృగాలైతే మాంసమే తింటాయి, పక్షులైతే పండ్లే తింటాయి, పశువులైతే గడ్డే తింటాయి, మానవుడైతే ఏమిటి ఆహారం వీడు చెప్పండి? మృగాలు మాంసం తప్ప ఇంకో జోలికి పోవు, పక్షులు ఫలాలు తప్ప ఇంకో దాని జోలికి పోవు, పశువులు గడ్డి తప్ప మరో దాని జోలికి పోవు. మరి మానవుడు ఏటి వీడికి ఆహారం? ఏ ఆహారం వీడికి అసలు? ఇది అది అన్న నియమం లేదు, సర్వం సమర్పణం. అన్నీ ఈ విశ్వంలో ఉన్నటువంటి అన్నీ తినేస్తూ ఉన్నాడు. మన దేశంలో కొన్ని, వేరే దేశాల్లో కొన్ని, పాములు, కప్పలు, తేళ్ళు, నల్లులు, చీమలు, దోమలు మొత్తం ప్రే చేసుకోవటం, లోన పోయటం, దేహమంతా రోగాలమయం. ఎన్ని రోగాలు వీడికి చెప్పండి, ఎన్ని రోగాలు వస్తున్నాయి వీడికి? ఆ భగవంతుడు మానవ జన్మ ఉత్తమోత్తమంగా జ్ఞానాన్ని పొందరా, మోక్షాన్ని పొందరా, ధ్యానం చేసుకోరా, జపం చేసుకోరా, తరించరా అని చెప్పిన ఉన్నతోన్నతమై సర్వోన్నతమై ఉన్నటువంటి యొక్క దేహాన్ని వాడు కట్టబెడితే ఆ దేహంతో వీడు లోకంలో ఉన్న జీవులన్నింటినీ కూడా స్వాహా చేస్తూ ఉన్నాయి. మానవ తలకాయ వచ్చిన తర్వాత విశ్వంలో ఏ తలకాయ లేకుండా పోయిందే. ఇక ముందు ముందు మనం ఆ జంతువుల యొక్క ఆకారాలు ఆల్బంలో చూసుకోవాల్సిందే, ప్రత్యక్షంగా చూసే అవకాశాలకే ఉండవు. ఆ ప్రకారంగా మరి మానవుడు ఈ విధంగా చేస్తున్నాడని చెప్పానంటే మహాత్ముడు చూశాడు. కాబట్టి విశ్వంలో ఏ ప్రాణి కూడా ధర్మానికి హానికరంగా జీవించటం వల్ల ధర్మబద్ధంగా జీవిస్తూ ఉన్నాయి. అవి ప్రకృతి యొక్క స్వభావాన్ని జీవిస్తూ ఉన్నాయి. వాడి స్వభావం ఏ ప్రకారం ప్రకృతి పరమాత్మ ఇచ్చాడు అదే స్వభావం జీవిస్తూ ఉన్నాయి. మానవుడు మానవత్వంతో జీవించాలి, మృగం మృగత్వంతో జీవిస్తుంది, పశువు పశుత్వంతో జీవిస్తుంది, పక్షి పక్షత్వంతో జీవిస్తుంది. మానవుడు మానవత్వంతో జీవిస్తూ ఉన్నాడా? కాబట్టి మానవుడు తన యొక్క మానవత్వంతో జీవిస్తే ఈనాడు సమాజంలో కోర్టులు అవసరమా, పోలీస్ స్టేషన్లు అవసరమా, ఎన్ని అవసరమో చెప్పండి. సాటి మానవుడు అన్న భావనతో పరమాత్మ గీతలో చెప్పాడు, అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణః ఏవచ అని చెప్పి అన్నాడు. అద్వేష్ట సర్వభూతానాం, సమస్త భూతముల మీద ద్వేషభావాన్ని పెంచుకోమాక అన్నాడు. సర్వజీవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి. ఏమి అన్ని జీవులలో పరమాత్మ ఉన్నాడు, అన్ని జీవులు పరమాత్మ యొక్క స్వరూపాలే. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. పరమాత్మయే అన్ని జీవులుగా భాషిస్తూ ఉన్నాడు. క్షేత్రజ్ఞం చాపిమాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. దేహంలో వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా దేహిగా లోపల పరమాత్మయే ఉన్నాడు. కనుక ఆ విధముగా సకల జీవులు పరమాత్మ యొక్క అంశమై ఉన్నప్పుడు పరమాత్మ యొక్క అంశ కలిగి ఉన్నటువంటి యొక్క జీవుల పట్ల పరమాత్మ అంటూ ఉన్నాడు, అద్వేష్ట సర్వభూతానాం, సమస్త భూతముల్ని ప్రేమించు, దేన్ని కూడా ద్వేషించమాక అన్నాడే. కనీసం ఆ మాటలోని అన్ని జీవుల్ని ప్రేమించగలిగేటువంటి యొక్క దృక్పథం అంత విశాల భావం లేకపోయినా కనీసం సాటి మానవుణ్ణి ప్రేమించగలిగేటువంటి యొక్క భావం కన్నా వస్తున్నామా చెప్పండి. ఏమి ఈ మానవ సముదాయంలో ఎన్ని వైవిధ్యములు, ఎన్ని విరోధాలు, ఎన్ని తేడాపాడాలు, ఎన్ని చేరున్నాయి మానవుల్లో. ఒక పశువులు ఉన్నాయంటే గుమ్ముకివుడి గుంపుగా జీవిస్తాయి, మృగాలు ఉన్నాయంటే కలిసికట్టుగా జీవిస్తాయి, పావురాలు ఉంటే కలిసికట్టుగా జీవిస్తాయి, లేడులుంటే కలిసికట్టుగా మనం చూస్తాం టీవీలో డిస్కవరీ ఛానల్లో వాటిలో చూస్తే గుంపుగా, ఒక సమీకరణగా, ఒక సమూహముగా కలిసికట్టుగా జీవిస్తాయి. వాటిల్లో ఆ ఐక్యత ఉన్నది, ఆ సామరస్యం ఉన్నది, ఆ కలిసిపోయేతనం ఉన్నది. కానీ మానవుడిలో ఆ కలిసికట్టుగా, సమీకరణగా, సమూహముగా జీవించే విధానం ఉన్నదా? కులపరంగా చీలిపోయే, మతపరంగా చీలిపోయే, రాజకీయ పరంగా చీలిపోయే, ఒకే కుటుంబంలో తల్లి ఒక పార్టీ, బిడ్డ ఒక పార్టీ, భర్త ఒక పార్టీ, కలిశారా కొట్టుకోవటమే. కలవనంత వరకే కలిశారా అని చెప్పనంటే ఈ పార్టీ పరంగా కొట్టుకోవటాలు, మతపరంగా కొట్టుకోవటాలు, కులపరంగా కొట్టుకోవటాలు, ఈ మొత్తం కూడా మానసిక భావాలు, వాస్తవాలు కాదు. పుట్టుకతో ఏ యొక్క జీవికి పరమాత్మ పెట్టింది లేదు. అవి తర్వాత మానవుడు తన యొక్క వ్యవహారం కోసంగా విధించుకున్నాడు. ఆ వ్యవహారం కోసంగా విధించుకున్నటువంటి యొక్క వాటిని దేహం మీద పులుంకుని
అదే స్వరూపం యో శ్రద్ధస ఏవ సహా అని చెప్పినట్లుగా ఆ స్వరూపాలని వాడు దేహంలో బాగా పులిమేసుకుని అదే నేననే భావనతో వైవిధ్య భావాలతో సాటి మానవుణ్ణి కూడా గౌరవించేటువంటి యొక్క బుద్ధి లేకుండగా సామరస్య భావం లేకుండగా సమన్వయ భావం లేకుండగా వాడు జీవించలేకపోతున్నాడు అని చెప్పనంటే ఇక వాడి జ్ఞానం ఏ పాటిదో మనం గ్రహించుకోవచ్చు. కాబట్టి జ్ఞానం పెరిగిందా అజ్ఞానం పెరిగిందా అని చెప్పుకున్నట్లయితే జ్ఞానం అనేటువంటి యొక్క ముసుగులో అజ్ఞానం పెరిగింది వీడికి. జ్ఞానం అనేది ఉంటే ఎట్లా ఉండాలి అని చెప్పనని సమస్త మానవ సముదాయంలో సర్వభూతస్థమాత్మానం సర్వభూతాన్ని చ ఆత్మని అన్నీ కూడా నా యొక్క స్వరూపమే, నేనే అన్ని దేహాలలో ఉన్నాను, అన్ని శరీరాలు నా యొక్క ఆత్మాశ్రయంలో జీవిస్తూ ఉన్నాయి అనేటువంటి యొక్క సర్వాత్మనాభావం వచ్చినప్పుడు నువ్వు ఏ యొక్క ప్రాణిని ద్వేషిస్తావు, ఏ యొక్క వ్యక్తిని నువ్వు విభేదిస్తావు, ద్వేషిస్తావు. అది జ్ఞానం అంటే. సర్వాత్మనా భావనతో సామరస్య భావనతో సమస్త జీవుల్ని కూడా ఆత్మౌపమ్యేన సర్వత్రా, ఆత్మౌపమ్యేన నేనే అన్ని దేహాలలో ఉన్నాను, అన్ని శరీరాలు నా యొక్క అధిష్టానములో ఉన్నాయనేటువంటి యొక్క భావన మీకు శాస్త్రం బోధిస్తున్నది, ఉపనిషత్తులు బోధిస్తూ ఉన్నాయి. అలాంటి జ్ఞానాన్ని పొందితే జ్ఞానం. కానీ ఇలాంటి భ్రాంతి సంబంధమై భ్రమా సంబంధమై ఉన్నటువంటి యొక్క భావాలు పైనేసుకుని ఇది జ్ఞానముగా భావించుకున్నాము అని చెప్పనంటే నువ్వు ఆ జ్ఞానం అనే పదానికి అవమానం చేసేవాడివి అవుతావు. ఇవి జ్ఞానాలు కాదు, ఇవి జ్ఞానం అనే పేరుతో చలామణి అయ్యేటువంటి ముసుగులో ఉన్న అజ్ఞానాలు. కాబట్టి వ్యవహారం కోసంగా పెట్టినటువంటి యొక్క ఈ భావాలని మనిషి తీసుకుని కనీసం సాటి మానవుణ్ణి ప్రేమించగలిగేటువంటి యొక్క భావం లేకుండా వ్యక్తి లోకంలో ప్రవర్తిస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే విశ్వంలో అన్ని ప్రాణులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నాయి, ప్రజెంట్లో జీవిస్తూ ఉన్నాయి. రేపనే రూపు విశ్వంలో ఏ ప్రాణికి లేదు. రేపనే భావం ఉందా ఇతర జీవులకి? ప్రజెంట్లో భగవంతుని మీద పూర్ణ విశ్వాసంతో ఉన్నాయి అంటే ఇతర జీవులే. ఈ పూట పరమాత్మ పెట్టాడు, రేపు పెడతాడు, ఎల్లుండి పెడతాడు. మనకు కావాల్సినవన్నీ కూడా ఏ పూట కాపూట వస్తాయి, ఏ జీవికి కూడా తక్కువ చేయడు అనేటువంటి భావనతో చక్కగా పక్షులన్నీ కూడా ఆ ఫలములను ఆరగిస్తూ కీరంతలు కొడుతూ సంతోషంగా ఆనందంగా ఎగురుతున్నాయి, సంతోషంగా ఉన్నాయని చెప్పినట్టు లోకంలో ఇతర జీవులను చెప్పుకోవచ్చేమో కానీ ఆవతం తగిన ముఖం వేసుకుని ఎప్పుడు దిగులు, ఎంత ఉన్న దిగులు, లక్షలు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, ఎంతన్నా ఉన్నాయి, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా ఉన్నది చాలదా? ఉన్నది చాలదు. ఇటు పోలిక జీవితం, పోలిక పెట్టుకోవటం, పక్కవాడితో పోలిక, ఉన్నది అనుభవించలేడు, దాన్నే సంపాదించుకోలేడు. ఈ విధంగా మనిషి ఎదిగాను అని చెప్పి అనుకుంటున్నాడే కానీ వాడు ఎదిగింది ఏమీ లేదు. మానసికంగా ఏమి ఎదగలేదు. అజ్ఞానపరంగా ఎదిగాడు, మూర్ఖత్వంగా ఎదిగాడు, అవివేకముతో ఎదిగాడే కానీ జ్ఞానపరంగా ఎదిగితే వ్యక్తి చాలా ఆనందంతో ఉంటాడు, సంతోషంతో ఉంటాడు, సుఖమయ జీవితాన్ని జీవిస్తాడు. కౌపీనవంత కలుభాగ్యవంత అన్నాడు. వాడికి ఏముందయ్యా చూస్తానికి? ఉత్త కౌపీనం మాత్రమే ఉన్నది. ఎట్లా ఉన్నాడు? ఆనందంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. అలెగ్జాండర్ భారతదేశానికి వచ్చి సమస్త రాజ్యాలని కొల్లగొట్టి ఆ ఖజానాలు మొత్తం బద్దలగొట్టి ఆ ధనరాశులన్నీ కూడా ఒంటెల మీద కంచరగాడిదల మీద వేసుకుపోతూ ఉన్నాడు. తన దేశానికి పోతూ ఉన్నప్పుడు అరణ్య మార్గంలో పోతూ ఉండగా అరణ్యంలో ఒక చోట ఎవరో ఒక వృద్ధుడు కూర్చుని ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. చిన్న కుటీరం, ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. అలెగ్జాండరు ఆయన మీద జాలిపడ్డాడు. ఎవరో వ్యక్తి అరణ్యంలో చిక్కుకున్నాడు, ఆయన పోయే అవకాశం లేకుండా వృద్ధాప్యంతో బాధపడుతూ ఉన్నాడు. ఈయన కాస్త ఆశ్రయం ఇద్దాము, మన దేశానికి తీసుకెళ్దాము, చక్కగా ఆయనకి అన్ని విధాల సదుపాయాలు చేసి పోషిద్దాము అనే జాలి కలిగి ఆయన వద్దకు వెళ్ళాడు స్వయంగా ఆ రాజే. అయ్యా, నువ్వెవరో మరి ఒంటరిగా అరణ్యంలో చిక్కుకుని ఉన్నావు, నీకెవరు ఇక్కడ తోడుగా లేరు, కాబట్టి నువ్వు ఈ విధంగా దుఃఖముతో జీవిస్తూ ఉన్నావు, అందుచేత నీపై నాకు జాలి కలిగింది. నాతో నువ్వు వచ్చేసినట్లయితే నీకు నా యొక్క రాజ్యంలో చక్కగా మంచి భవంతి నిర్మాణం చేస్తాను, నీకేం కావాలో అన్నీ కూడా సమకూరుస్తాను, నీకు సేవ చేసేటువంటి పరిచారకులను కూడా పెడతాను, నీ యొక్క ఈ శేష జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడుపుకోవచ్చు, కాబట్టి నా ఎమ్మటే రా
నేను నా రాజ్యానికి తీసుకువెళ్తా అని చెప్పని మాట్లాడుతూ ఉంటే ఆ వృద్ధుడు, శతాధిక వృద్ధుడు అని అన్నాడు, అయ్యా నాకు చిన్న ఉపకారం చేస్తారా అని చెప్పి అన్నాడు. ఏమిటా ఉపకారం? ఏమీ లేదు, ఎండ పొడ వస్తావన్నది, నువ్వు అడ్డంగా ఉన్నావయ్యా, కొద్ది తప్పుకుంటే చాలు. ఉదయం ప్రాతకాలం కదా, ఎండ పొడ రాబోతా ఉన్నది, నువ్వు అడ్డంగా ఉన్నావు, తప్పుకుంటే ఆ మేలు చాలు, ఇంకా నాకు నువ్వు చేయాల్సిన మేలేమి నాకేం అవసరం లేదు అని చెప్పని అన్నాడు. ఎప్పుడైతే ఇంతటి మహా గొప్ప రాజు చక్రవర్తి లాంటి వాడు వచ్చి నిలబడితే ఆయనను గడ్డి పోసలాగా కట్టి తప్పుకోమని చెప్పి అనటంతో ఒక్కసారిగా మహా క్రోధావేశంతో ఆ కరవాలాన్ని తీసి, ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడతావా, చంపేస్తా అని చెప్పని అన్నాడు. ఒక్కసారిగా ఆయన మౌనంగా ఉన్నాడు, నవ్వుతూ ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు, సంతోషముగా ఉన్నాడు. ఆయన ముఖంలో ఇలాంటి యొక్క భయకంపిత రేఖలు కనబడటం లేదు. నిశ్చలంగా ఉన్నాడు. కత్తి దూసి చంపుతా అని చెప్పి అన్నప్పటికీ కూడా భయం లేకుండా ఉన్నటువంటి యొక్క వ్యక్తిని ఆయన ఇతన్నే చూస్తాం జీవితంలో. సామాన్యంగా లోకంలో ఏ వ్యక్తి మీద కత్తి తీస్తే భయంతో పారిపోవటమో, భయపడి పారిపోవటమో, లేదా భయం పెట్టే విధానంగా పోరాటము చేస్తాడు. భయమన్నా పడతాడు, భయమన్నా పెడతాడు. మనిషి ధైర్యం గలవాడే ఉన్నాడా భయపెడతాడు, ధైర్యం లేకపోయిందా భయపడతాడు, ఏదో ఒకటి కలిగి ఉంటాడు. కానీ ఇక్కడ భయపడిందే లేదు, భయం పెట్టిందే లేదు. నిర్భయంగా నిశ్చలంగా నవ్వుతూ ఆ విధంగా ఉండటం గల ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యాన్ని పొంది ఆయన ఏదో ఇతనిలో గొప్ప శక్తి ఉన్నది, గొప్ప జ్ఞానం ఉన్నది, లేకపోతే ఇంత నిర్మలంగా నిశ్చలంగా ప్రశాంతంగా ఉండడు, నేను చూపేటువంటి యొక్క ఈ ఆశలకు ఇలాగా లోను కాకుండా ఉన్నాడు అని చెప్పానంటే ఈయన దగ్గర ఏదో గొప్ప విద్య ఉన్నది అనేటువంటి భావనగా ఆయన మరి తెప్పరిల్లుకొని ఆ యొక్క విషయాన్ని అతను అవగాహన చేసుకుని ఆ మహాత్ముని వద్ద జ్ఞానాన్ని పొందాడు. అట్టి ఆ జ్ఞానం వినటం కారణముగా మరణ సమయంలో ఆ మహాత్ముడు చెప్పినటువంటి యొక్క మాటల జ్ఞాపకం వచ్చాయేమో, ఆ మంత్రులను పిలిచి నా శరీరం చనిపోయిన తర్వాత నా శరీరాన్ని మీరు పెట్టులో పెడతారు మన సాంప్రదాయక ప్రకారంగా, కానీ చేతులు మాత్రం బయట పెట్టమని చెప్పని అన్నాడు. ఎందుకని చెప్పనంటే ఎన్నో రాజ్యాలు కొల్లగొట్టా, ఎన్నో ధనరాశులను ఏనుగల మీద, కంచరగాడిదల మీద, ఒంటెల మీద మోసుకొచ్చి ఖజానా నింపా, కానీ నేను మాత్రం పోతూ ఒక నయా పైసా కూడా పట్టుకుపోవటంలా ఈ సందేశం లోకానికి అందాలి. నా యొక్క చివరిగా నా సందేశం, నా యొక్క మనసులోని భావం సమాజానికి అందాలి, ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఎవడు ఎంత సంపాదించుకున్నప్పటికీ కూడా పోయేనాడు ఒక పైసా కూడా ఎంటరాదు అనేటువంటి జ్ఞానంతో లోకములో అందరూ జీవించాలి అనేటువంటి గొప్ప భావనలు ఆయనలో అంత మార్పు రావడం కారణం ఏంటంటే ఒక మహాత్ముని కలవటం కారణంగా జీవితంలో ఆ మార్పు ఏర్పడిందన్నమాట. కౌపీనవంత కలు భాగ్యవంత అని చెప్పని అన్నారే. కాబట్టి వాడికి ఏమున్నది? ఏమీ లేదు, భౌతిక వస్తువులు ఏమీ లేవు, భౌతిక సంపదలు ఏమీ లేవు, అయినా సంతోషంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు, తృప్తిగా ఉన్నాడు. శాంతి సమృద్ధమమృతం ఇది ప్రాచీన యోగ్యోపాస్వ అని చెప్పి అంటుంది తైత్రీయ ఉపనిషత్తు శిష్యావల్లి 6వ అనువాకం. శాంతి సమృద్ధం, ఆ శాంతిని సమృద్ధముగా పొందగలిగేటువంటి వాడు ఒక జ్ఞాని మాత్రమే. అందుచేత అలాంటి పరిపూర్ణమై ఉన్నటువంటి జ్ఞానాన్ని, బ్రహ్మానందంతో జీవించే జీవితాన్ని, తృప్తికరంగా జీవించే జీవితాన్ని, ఆరోగ్యకరంగా జీవించే జీవితాన్ని, సుఖమయంగా జీవించే జీవితాన్ని, ఎప్పుడూ కూడా పరమాత్మతో ఉండి జీవించే జీవితాన్ని మనకు భారతదేశంలో మహాత్ములు చక్కగా అందించారు. అందుచేత అలాంటి ఆ జ్ఞానం పొందిన నాడు మానవుడు ఆ జీవితాన్ని సంతోషంగా జీవిస్తాడు. లేదనేటువంటి యొక్క భావన వాని యొక్క మనసుకే రాదు. ఉన్నదే పరమాత్మ ఇచ్చిందే తృప్తి పడతాడు, దాంతోనే జీవితం గడుపుకుంటాడు. రేపనేటువంటి యొక్క భావం లేకుండగా ఈరోజు ఉన్నటువంటి యొక్క సమయాన్ని ఎట్లా వినియోగించుకోవాలి, ఈ సమయం ఏ రూపకంగా వాడుకోవాలి, ఏ రూపకంగా వాడుకుంటే నా యొక్క ఆత్మోన్నతి కలుగుతుంది అనేటువంటి విషయముగా ప్రజెంటులో ఉన్నటువంటి యొక్క కాలాన్ని, మన ముందు ఉన్నటువంటి కాలాన్ని వాడు వినియోగించుకుంటాడు. అలాంటి జ్ఞానం లేకపోయిందా అని చెప్పనంటే ఈ రేపుకు రూపు ఇచ్చి ఆ రేపులో ఎన్ని రోజులండి,
రేపులో వారం, రేపులో సంవత్సరం, రేపులో యుగాలు వాడికి ఉన్నాయి. ఆ రేపులో తన కుటుంబం, భార్య, బిడ్డలు, మనవాళ్ళు, ముద్దు మనవాళ్ళు ఇంతమంది ఆ రేపులో ఉన్నారు. వాళ్ళందరి కోసముగా వాడు కూడబెట్టాలి, కోట్లు కోట్లు కూడబెట్టాలి. లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కొల్లగొట్టాలి, ఆ కోట్లు కూడబెట్టాలి, బ్యాంకుల్లో పెట్టుకోవాలి, అందరి పేర్లా రాయాలి. కాబట్టి మనం జీవించే జీవితం చూసినట్లయితే ఎంత అజ్ఞానంగా జీవిస్తూ ఉన్నామో, ఎంత మూర్ఖంగా జీవిస్తూ ఉన్నామో, పరమాత్మ ఇచ్చినటువంటి యొక్క జీవితాన్ని దాన్ని ఎంత నిరుపయోగం చేసుకుంటున్నాము అనేది ఒక చక్కటి జ్ఞానం పొందినట్లయితే మనకు అర్థమవుతుంది. అందుచేత మనకేదో జ్ఞానం ఉన్నది, మనం జ్ఞానంగా జీవిస్తూ ఉన్నాం అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఈ విభేద భావాలతో, వైషమ్య భావాలతో, కులపరంగా, మతపరంగా, రాజకీయ పరాలుగా ఉన్నటువంటి యొక్క వాటిని పైనేసుకుని విభేదించుకుంటూ, విద్వేషించుకుంటూ జీవించే జీవితం గల అది జీవితమే కాదు. ఆ ఉన్నటువంటి జ్ఞానమే కాదు. సామరస్యాన్ని పెంపొందింపజేసేది జ్ఞానం, సఖ్యతాభావాన్ని పొందింపజేసేది జ్ఞానం, సర్వాత్మనా భావన పొందింపజేసేది జ్ఞానం, సుఖమయ జీవితాన్ని అందించేది జ్ఞానం, ఆత్మానుభావాన్ని పొందింపజేసేది జ్ఞానం, అంతర్ముఖంగా పయనింపజేసేది జ్ఞానం, నీ జీవితం తరింపజేసేది జ్ఞానం. అది జ్ఞానం. కానీ మనం అనుకునేటువంటి జ్ఞానాలన్నీ కూడా జ్ఞానములుగా ఉండవు. అందుచేత ఆ మహాత్ముడు అన్నదే చెప్పాడప్పుడు, అమ్మా మీతో వాడిని పోల్చటం చాలా తప్పు. కాబట్టి వాడిని ఈ విశ్వంలో ఉన్నటువంటి యొక్క ఏ ప్రాణితో కూడా పోలిసే అవకాశం లేదు. కాబట్టి మానవుడికి మానవుడే సాటి. వాని యొక్క జీవిత రహస్యాన్ని గుర్తించి, తన జీవితం యొక్క విలువను గుర్తించి, ఆ జీవితం ఎంత గొప్పదో తెలుసుకుని, ఆ జీవితాన్ని చక్కగా మంచి మార్గంగా ఏ భగవంతుడైతే ఆ జీవితంలో ఆధ్యాత్మిక విలువలతో నింపి విజ్ఞానము, సుజ్ఞానము, ప్రజ్ఞానము, ఆత్మజ్ఞానములుగా అభివృద్ధి కాగలిగేటువంటి విధానముగా పరమాత్మ యొక్క ఈ దేహములో నిర్మాణాత్మకంగా చేశాడో అవన్నీ కూడా గుర్తించి ఆ మార్గంలో పయనించి సర్వోన్నతంగా జీవించాడా, ఆత్మజ్ఞానంగా జీవించాడా. కాబట్టి వాడంతటి ఉత్కృష్ట ప్రాణి, ఉన్నత ప్రాణి విశ్వంలో మరొకటి లేదు. కానీ తన యొక్క జీవితం యొక్క విలువ తెలియకుండగా, తన జీవిత రహస్యం తెలియకుండగా, ఆ జీవితం గొప్పతనం తెలియకుండగా, పరమాత్మ ఇచ్చినటువంటి యొక్క ఆ దివ్యత్వాన్ని పెంపొందింప చేసుకోకుండా లోకములో మరి దుర్మార్గంగా, దుష్ట విధానంగా, ఇతరులను బాధించి వేధించే విధానంగా జీవించేటువంటి యొక్క మానవుడు ఈ విశ్వంలో ఉన్నటువంటి యొక్క జీవుల కంటే కూడా అధమ ప్రాణిగానే, అన్నింటికంటే అధమ ప్రాణులు ఏమన్నా ఉన్నా కూడా వాటికంటే ఇంకా తక్కువ ప్రాణిగానే భావించాలే. కానీ వాడిని ఈ విశ్వంలో ఏ ప్రాణితో కూడా కొలిసే అవకాశమే లేదు అని ఆ మహాత్ముడు ఖరాఖండిగా చెప్పేసేసాడు. అందుచేత ఈ జ్ఞానం అనబడేటువంటి యొక్క విధానంలో మహాత్ములు మనకి ఎన్ని శాస్త్రాలు మన ముందు పెట్టారో మనం వాటిని అధ్యయనం చేయాలి. మనకున్న జీవితమే తక్కువ, మనకున్న కాలమే తక్కువ, మన యొక్క దేహములో ఉన్నటువంటి యొక్క పడుత్వాలు తక్కువ, ఇంద్రియ పాఠవము కానీ ఈ దేహంలో ఉన్న పడుత్వము కానీ ఇవన్నీ కొద్ది కాలం మాత్రమే ఉంటాయి. ఏదైనా కొంత జ్ఞానాన్ని పొందినట్లయితే ఆ జ్ఞాన సంబంధమైనటువంటి సాధనల్లో మనం పయనించే అవకాశం ఏర్పడుతుంది. సర్వోన్నతమై ఉన్నటువంటి యొక్క విధానాన్ని అందుకునే అవకాశం మనకి కలుగుతుంది. కాబట్టి